ఈ కేరళ అమ్మాయికి యమన్ లో ఉరిశిక్ష విధిస్తున్నారు. నిమిష ప్రియ ఈ పేరును మీరు ఇప్పటికే వినే ఉంటారు. 2008లో ఈమె యమన్ వెళ్ళింది నర్స్ అవుదామని. అక్కడ బాగా డబ్బు సంపాదించి ఆమె అక్కడే ఒక క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే యమన్ లో ఒక లా ఉంది, అక్కడ బయట దేశ వాళ్ళు ఓన్ గా బిజినెస్ పెట్టలేరు. వాళ్ళు బిజినెస్ పెట్టాలంటే అక్కడ ఉండే లోకల్ తో పార్ట్నర్ బిజినెస్ పెట్టాలి. సో నిమిష తలాల్ అబ్దో మెహదీ అనే వ్యక్తితో పార్ట్నర్ అయి క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే తర్వాత నిమిష చెప్పింది తలాల్ ఆమెను లైంగికంగా శారీరకంగా వేధించాడు అని. ఈవెన్ తన పాస్పోర్ట్ ను కూడా అతను లాక్కున్నాడని నిమిష చెప్పింది. సో ఈ టార్చర్ భరించలేక నిమిష అక్కడి నుంచి తిరిగి ఇండియా వచ్చేద్దాం అనుకుంది. బట్ తన దగ్గర పాస్పోర్ట్ లేదు. సో నిమిష ఏం చేసిందంటే తలాల్ కు ఇంజెక్షన్ ఇచ్చింది, సెడేటివ్స్ ఇచ్చింది. ఆ సెడేటివ్స్ వల్ల అతను స్పృహ తప్పిపోతే తను పాస్పోర్ట్ తీసుకొని తిరిగి ఇండియా వచ్చేద్దాం అనుకుంది. బట్ ఆ డోస్ కొంచెం ఎక్కువైంది అండ్ తలాల్ అప్పుడే చనిపోయాడు. సో నిమిష వేరే వ్యక్తితో కలిసి తలాల్ బాడీను ముక్కలు చేసి ఒక ట్యాంక్ లో డిస్పోజ్ చేసేసింది. వాటర్ ట్యాంక్ లో బాడీ దొరికినప్పుడు ఆ కేసు వెలుగులోకి వచ్చింది అండ్ నిమిషను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా నిమిష స్టోరీ. నిజంగా ఏం జరిగిందో వాళ్ళకే తెలుసు. సో అందుకే అక్కడి గవర్నమెంట్ నిమిషకు ఉరిశిక్ష విధించింది. నిమిష ప్రాణాలతో బయటపడే దారి ఒక్కటే ఉంది, అదే దియా, బ్లడ్ మనీ. యమన్ దేశంలో షరియా లా ఫాలో అవుతారు. సో ఈ లా ప్రకారం చనిపోయిన ఆ వ్యక్తి ఫ్యామిలీ కంపెన్సేషన్ కింద డబ్బులు తీసుకొని నిమిషను క్షమిస్తే ఆ శిక్షను ఆపేస్తారు అండ్ నిమిషను వదిలేస్తారు. చాలా మంది యాక్టివిస్టులు నిమిష కోసం $58,000 ఫండ్ రేస్ చేశారు బ్లడ్ మనీ కింద. బట్ తలాల్ ఫ్యామిలీ వాళ్ళు ఆ బ్లడ్ మనీను యాక్సెప్ట్ చేయడం లేదు. మాకు డబ్బు వద్దు, న్యాయం కావాలంటున్నారు. యాక్చువల్లీ మన 16వ తేదీనే నిమిషకు ఉరిశిక్ష వేయాల్సి ఉండింది. బట్ దాన్ని పోస్ట్పోన్ చేశారు. మన గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మన భారత ముస్లిం గ్రాండ్ ముఫ్తీ స్వయంగా యమన్ లీడర్స్ తో మాట్లాడడంతో ఉరిశిక్షను పోస్ట్పోన్ చేశారు.